హాయ్ అండి, వెల్కమ్ టు అనుస్టైల్ కార్నర్. భోగి పండుగ మా ఊర్లో ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. చాలా బాగుంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సంక్రాంతి పండుగని ఊర్లోనే జరుపుకోవాలని మనం సిటీలో ఉన్న వాళ్ళందరం ఊరే వెళ్తున్నాం కదండి. ఎందుకంటే ఈ ముగ్గుల కోసం అనమాట. ఈ ముగ్గులు వేయకపోతే మనకు పండుగ జరిగినట్టుండదు కదా. ముగ్గులు వేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు సంక్రాంతి నెల పెట్టిన దగ్గర నుంచి సంక్రాంతి పండుగ అయ్యే వరకు కూడా చాలా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేవాళ్ళం మా వాకట్లో. ఇప్పుడైతే సిటీలో ఉండటం వలన ఊరు వెళ్ళడానికి భోగి ముందు రోజు అలా వెళ్తూ ఉంటామండి. వెళ్ళిన తర్వాత పండగ 4 రోజులు కూడా వాకలు నింపేస్తూ ఉంటాను ముగ్గులతో. చాలా ఇష్టం అనమాట వాకల నిండా ముగ్గులు వేసి చూసుకోవడం. భోగి రోజు గొబ్బెమ్మలు కూడా పెట్టాను. చిన్నప్పుడైతే నెలంతా గొబ్బెమ్మలు పెట్టుకుని అవి పక్కన ఎండబెట్టుకుని వాటితోనే భోగి పిడకలతో మేము భోగి మంట వేసుకునే వాళ్ళం. ఈ రోజైతే నేను గొబ్బెమ్మలు కూడా పెట్టాను. చిన్నప్పుడు సంక్రాంతి నెల పెట్టిన దగ్గర నుంచి ఆవులు ఎక్కడుంటాయని వెతుక్కుంటూ వెళ్ళి ఆవు పేడ తెచ్చుకుని భోగి పిడకలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. మా పిల్లలందరం సరదాగా కలిసి భోగి పిడకలు చేసేవాళ్ళం. ఎవరు ఎక్కువ చేస్తారని పోటీ పడి మరీ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు పిల్లలెవరికి అవి ఏమీ తెలియట్లేదు కదండి. పాపం వాళ్ళకి తెల్లారు లెగిస్తే స్కూలు చదువు ఇంతే అయిపోయింది. కానీ ఇది వరకు మేము ఎంజాయ్ చేసినట్టు ఇప్పుడు పిల్లలు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. పిల్లల్ని మనం అపురూపంగా పెంచడం వలన ఆవు పేడని గొబ్బెమ్మలని వాళ్ళకి తెలియదు కదండి. వీటిని చూస్తేనే వాళ్ళు చిరాకు పడుతూ ఉంటారు. కాలం ముందుకు వెళ్ళే కొద్దీ సాంప్రదాయాలని పద్ధతుల్ని అన్నీ మర్చిపోతున్నాము. ట్రెడిషనల్ లైఫ్ అన్నదే ఇంకా కనుమరుగైపోతుందేమో, అంత ఆర్టిఫిషియల్ అయిపోయింది ఇప్పుడు. మనందరం సిటీల్లో అపార్ట్మెంట్ లైఫ్కి అలవాటు పడిపోయాము. మన గుమ్మాల ముందు ముగ్గులు పెట్టుకోవడానికి ప్లేసు లేదు, ఉన్నా ఇలాంటి ముగ్గులు పెట్టుకునే టైము లేదు. అందుకని చెప్పి అందరూ కలర్ స్టిక్కర్స్ అలాగే డిజైన్ స్టిక్కర్స్ అంటించేస్తున్నారు. మన జనరేషన్ అదృష్టం ఏంటంటే మన అత్త మామలు అమ్మ నాన్నలు ఇంకా పల్లెటూరులోనే ఉంటున్నారు కాబట్టి మనం ఇలాంటి సంక్రాంతి పండుగలకు అవి వెళ్ళినప్పుడు మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాము. ఇలా గుమ్మాల్లో ముగ్గులు వేసుకుని గొబ్బెమ్మలు పెట్టుకుని మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్నాము. మన తర్వాతి జనరేషన్ వాళ్ళకి అంటే మన పిల్లలకి ఇలాంటి పండగలు సాంప్రదాయాలు తెలుస్తాయో లేదోనండి పాపం. ఎందుకంటే మనం కూడా సిటీల్లోనే సెటిల్ అయిపోతున్నాం కదా, పల్లెటూర్ల వైపే చూడడం లేదు. ఎవరైనా సరే పుట్టి పెరిగిన ఊరిని మర్చిపోవద్దండి. ఎప్పటికైనా ఆ ఊరు మన జ్ఞాపకాలతోనే ఉంటుంది. ఎందుకంటే మనం పుట్టి పెరిగి ఆడి పాడిన ఊర్లు కదా అవి. మనం పుట్టి పెరిగిన మన పల్లెటూరులో చిన్న జ్ఞాపకంగా చిన్న ఇల్లైనా ఉంచుకుంటే ఆ ఇంటికి మనం ఈ పండగల టైంలో వెళ్ళి హ్యాపీగా గడిపి రావచ్చు. మన స్నేహితులందరూ కూడా ఆ ఊర్లో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళతో హ్యాపీగా కబుర్లు చెప్పుకుని గడిపి రావచ్చు. ఈ గొబ్బిళ్ళ పైన పసుపు కుంకుమతో ముగ్గులు వేసి ఇలా పువ్వులు పెట్టాను. పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి మా పక్కింటి వాళ్ళ చెట్టు అండి, చాలా బాగున్నాయి కదా. సంక్రాంతి పండుగ చాలా మంచి వాతావరణంలో వస్తుందండి. చాలా చల్లగా ఉంటుంది కదా. మనం ఎంత పని చేసినా ఎంత అలసిపోయినా చెమట అన్నది పట్టదు. చాలా బాగుంటుంది. నాకు సంక్రాంతి నెల అంటే చాలా ఇష్టం అనమాట. ముగ్గులు పెట్టడం గొబ్బెమ్మలు పెట్టడం అయిపోయిందండి. ఇంకా భోగి రోజు భోగి మంట వేసుకోవాలి కదా. భోగి మంట కూడా వేసుకున్నాము. చిన్నప్పుడు భోగి పిడకలు చేసుకుని సంచుల్లో దాచుకునే వాళ్ళమండి. భోగి రోజు పొద్దున్నే ఆ పిడకలు తెచ్చుకుని మంట వేసుకుందామని చూసేసరికి అవి ఉండేవి కాదు, ఎవరో ఒకరు ఎత్తుకెళ్ళిపోయేవారు. అది మాకు చాలా బాధ అనిపించేది. ఇప్పుడైతే మా అత్తగారు ఎవరినో భోగి పిడకలు అడిగి ఉంచారు, వాటినే మంటలో వేస్తున్నాను. భోగి మంట వేసుకోవడం అయిపోయిన తర్వాత గుమ్మడికాయ పులుసు అయితే పెట్టుకోవాలండి. భోగి రోజు పప్పు గుమ్మడికాయ పులుసు సాంప్రదాయంగా వండుకునే వంటకం అంటండి. అందుకని చెప్పి భోగి రోజు మా అత్తగారు గుమ్మడికాయ పులుసే పెట్టుకోవాలని చెప్పి గుమ్మడికాయలు కోస్తున్నారు. ఈవిడ గుమ్మడికాయ పులుసులో బెల్లం వేసి తీయగా చాలా బాగా పెడతారండి. చాలా బాగుంటుంది. గుమ్మడికాయ పులుసులో పప్పు కలుపుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మా అత్తగారికి ఈ కాలంలో వండే వంటకాలు సరిగా రావు కానండి, పూర్వకాలంలో వండే పులుసులు పచ్చళ్ళు ఇవైతే బాగా చేస్తారు. చాలా బాగుంటారు అటువంటివన్నీ. ఈ రోజు మా అత్తగారి వంటకం అనమాట గుమ్మడికాయ పులుసు. చాలా బాగుంటాయండి. ఇందులో ముక్కలు చూడండి కేక్ ముక్కల్లో ఉన్నాయి. ఇలా గుమ్మడికాయ ముక్కల్ని పెద్దగా కోసుకుంటే పులుసులో చాలా బాగుంటాయి. చూశారు కదండి మా ఇంటి భోగి సందడి. అలాగే సంక్రాంతి పండుగ రోజు కూడా మా సెలబ్రేషన్స్ అన్ని వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.